మనం రికార్డింగ్ చేయటానికి బ్రౌజర్లో స్పీచ్ మా అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చేది మనకు స్పీచ్ మా బెస్ట్ ఫ్రీ టెక్స్ట్ టు స్పీచ్ ఆన్లైన్ అని వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ని ఆన్లైన్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే ఇన్పుట్ టెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ మనము ఏదైతే టెక్స్ట్ని వాయిస్గా మార్చాలనుకున్నామో ఆడియోగా మార్చాలనుకున్నామో అది మనం ఇక్కడ టైప్ చేయొచ్చు లేదా కాపీ పేస్ట్ చేయొచ్చు, పీడిఎఫ్లోంచి కానీ వర్డ్లోంచి కానీ. అయితే ఇందులో మనకి ఏముంటాయంటే వాయిస్ జనరేట్ చేయాలి అంటే ఇక్కడ ఒక కోడ్ ఇచ్చారు, క్యాప్చా కోడ్. ఆ క్యాప్చా కోడ్ని ఇక్కడ పక్కన ఉన్నటువంటి బాక్స్లో టైప్ చేస్తాము. దాని తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది వాయిస్ ఎఫెక్ట్స్. వాయిస్ ఎఫెక్ట్స్ అంటే అంటే లాంగ్ పాజెస్ ఇవ్వాలా లేకపోతే షార్ట్ పాసెస్ ఇవ్వాలా. పాజ్ అంటే ఒక పదానికి ఇంకో పదానికి మధ్యలో గ్యాప్ ఎంతసేపు ఉండాలి అనేది చెప్తుంది. ఈ సెలెక్షన్స్ మనం చేసుకోవాలి. తర్వాత పిచ్. పిచ్ అంటే మామూలుగా మాట్లాడినట్టు ఉండాలా లేకపోతే కీచుగా మాట్లాడినట్టు ఉండాలా లేకపోతే కీచుగా మాట్లాడినట్టు ఉండాలా ఇలా చెప్తుంది. తర్వాత స్పీడ్. స్పీడ్ అంటే మీకు తెలుసు, స్పీడ్గా చదవాలా లేకపోతే స్లోగా చదవాలా. మనము మామూలు స్పీడ్ కన్నా చిన్నపిల్లలు కాబట్టి, ఇంగ్లీష్ తక్కువగా వచ్చిన పిల్లలు కాబట్టి 100% కన్నా అంటే 0 కన్నా కొద్దిగా తక్కువ, ఒక 20% తక్కువ పెట్టుకుంటే 18% అట్లా తక్కువ పెట్టుకుంటే బాగా వస్తుంది. అండ్ వాల్యూమ్ మనకు ఫుల్ 200 ఉండేట్టు చూసుకుని ఇది సెట్టింగ్స్ రిమెంబర్ సెట్టింగ్స్ అని పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఇంకోసారి మనము ఇబ్బంది పడకుండా ఉంటుంది. సో ఈ వాయిస్ ఎఫెక్ట్స్ని క్లోజ్ చేస్తున్నాము. తర్వాత మనము ఏ వాయిస్ కావాలి, విదేశం యాక్సెంట్తో ఉండేటటువంటి వాయిస్లే ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇలా కిందకు వచ్చిన తర్వాత ఈ టెక్స్ట్ కింద నుంచి టెక్స్ట్కి కిందకు వచ్చిన తర్వాత మనకు ఇందులో సెర్చ్ అని ఉంది కదా, దీంట్లో నీర్జా అనేది కనుక కొడితే నీర్జా ఎక్స్ప్రెసివ్, నీర్జా అని 2 ఆప్షన్స్ దొరుకుతాయి. ఈ నీర్జా ఎక్స్ప్రెసివ్ ఇండియన్ యాక్సెంట్లో మీకు రికార్డింగ్ కావాలన్నట్టయితే ఈ నీర్జా ఎక్స్ప్రెసివ్ అనేది తీసుకున్నట్టయితే సరిపోతుంది. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వచ్చి మనము ఇక్కడ కర్సర్ పెట్టుకుని మనం ఏదైతే పీడిఎఫ్లోంచి మనకు ఈ టెక్స్ట్ కావాలనుకున్నామో అక్కడికి వెళ్ళి నేనైతే డౌన్లోడ్స్లో ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ అనే పీడిఎఫ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనకు కావాల్సినటువంటి పేజీ ఏదైతే మనము అపెండిక్స్లు అన్నామో అవి చాలా కిందకున్నాయి, లాస్ట్లో ఉన్నాయి. పేజ్ నెంబర్ 149 తర్వాత ఉన్నాయి. కాబట్టి అపెండిక్స్ 1 మనం ఆల్రెడీ రికార్డ్ చేసాం కాబట్టి అపెండిక్స్ 2లో ఉన్నటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ విధంగా ఈ అపెండిక్స్ 2 అనేది మాత్రమే తీసుకుని జస్ట్ కాపీ పేస్ట్ చేసినట్టయితే ఎక్కడున్నాం మనం, ఈ స్పీచ్ మాలో పేస్ట్ చేసినట్టయితే తర్వాత కిందకు వచ్చేసి ఎంటర్ నొక్కితే కిందకు వస్తాము. నెక్స్ట్ మళ్ళీ అదే పీడిఎఫ్లోకి కనుక వెళ్ళినట్టయితే ఈ కింద ఉన్నటువంటి టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ని మాత్రమే మనం కనుక తీసుకున్నట్టయితే ఇదొక్క పేజీకి పిక్చర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిగతా వాటికి ఇలా పేస్ట్ చేసేసి ఇక్కడ మనం కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ స్టాప్ వచ్చే వరకు ఒక లైన్లో ఉండే విధంగా చూసుకున్నట్టయితే వాయిస్ మాడ్యులేషన్ కూడా మనకు అంటే ఆక్వర్డ్గా వినిపించకుండా కరెక్ట్గా వస్తుంది. సో అలా చేసి నేను కొద్దిగానే టెక్స్ట్ తీసుకున్నాను వీడియోకి ఎగ్జాంపుల్ కోసం. మీరు ఇది వాడుతున్న కొద్దీ దీని గురించి మీకు బాగా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ కోడ్ ఏదైతే ఇచ్చారో 41487 ఇక్కడ ఇచ్చినటువంటి కోడ్ మనము ఇక్కడ టైప్ చేయడం జరిగింది. ఇహ మనం లాస్ట్ అంశంలోకి వచ్చాము. జనరేట్ ఆడియో ప్రాసెసింగ్ అని వస్తుంది. ఇంటర్నెట్ మాత్రం మనకు
ఇప్పుడు రికార్డింగ్ అయినటువంటిది ఈ రైట్ సైడు మీకు కనపడుతుంది. ఇక్కడ అపెండిక్స్ 2 లెర్న్ అండ్ ఈజీ వే ఆఫ్ మేకింగ్ ఎ బోట్ అని ఉంది కదా, అది మన కంటెంట్. కాబట్టి దీన్ని మనం కనుక ప్లే చేసినట్టయితే Appendix 2. అపెండిక్స్ 2 Learn an easy way of making a boat that will float. దీన్ని మనము ఒకసారి చూసుకుని డౌన్లోడ్ కనుక చేసినట్టయితే ఇక్కడ మీకు డౌన్లోడ్స్లో పైన కనపడుతుంది. దీన్ని తీసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కడైతే ఏ ఫోల్డర్లో అయితే కనుక మనము దీన్ని సేవ్ చేసుకుని పెట్టుకున్నామో, సపోజ్ ఇప్పుడు నేను డౌన్లోడ్స్లో పెట్టాను కాబట్టి దీన్ని మనము రీనేమ్ చేసుకున్నట్టయితే అపెండిక్స్ 2.1. ఎందుకంటే ఒక టెక్స్ట్ని ఒకటేసారి ఫాస్ట్గా మనం చేయలేం కాబట్టి దాన్ని కనుక మనము ఇలాగ ఓపెన్ చేసుకుని విన్నట్టయితే మనకు Appendix 2. Boats that will float on a rectangular piece of paper. మనం ఇది చెక్ Take చేసుకుని your time. మనం కనుక మళ్ళీ ఇంకొక టెక్స్ట్ని తీసుకుని ఇదే ప్లేస్లో మళ్ళీ ఇలాగే ఇదే విధంగా రిపీటెడ్గా చేసుకున్నట్టయితే మనకు బాగా వస్తాయి ఆడియోలు. ఇది చాలా సులభంగా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మళ్ళా ఈజీగా తర్వాత చేయొచ్చు. థ్యాంక్ యూ.